హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. అమెరికాలో గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళకు కూడా కష్టాలు తప్పవా? అమెరికాలో వలసలను నిరోధించడం కోసం అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ప్రధానంగా భారతీయుల్లో తీవ్రమైన ఆందోళనలు రేకెత్తిస్తున్నాయి. అటువంటి ఆందోళనలో చెందుతున్న వాళ్ళలో మరింత ఆందోళన పెంచే తరహా వ్యాఖ్యల్ని జేడీ వ్యాన్స్ నిన్న అమెరికా ఉపాధ్యక్షుడు చేశారు. ఆయన చెప్తున్న దాని ప్రకారం గ్రీన్ కార్డ్ వచ్చిందంటే ఇంకా పర్మనెంట్గా ఇక్కడ ఉండొచ్చు లాంటి ఆలోచన చేయకండి, గ్రీన్ కార్డ్ పర్మనెంట్ కాదు అని చెప్తున్నారు. గ్రీన్ కార్డ్ ఉన్న వాళ్ళను కూడా అమెరికన్స్ ప్రయోజనాలకు విరుద్ధంగా బిహేవ్ చేస్తే, అమెరికా కంట్రీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా బిహేవ్ చేస్తే వెనక్కి తిప్పి పంపించేస్తామనేది ఆయన చెప్తున్న మాట. ఏ సందర్భంగా చెప్పారు? కొలంబియా యూనివర్సిటీకి సంబంధించిన ఖలీద్ అనే ఒక విద్యార్థి హమాస్ భావజాలాన్ని ప్రమోట్ చేస్తున్నారు, ప్రచారం చేస్తున్నారు అనే కారణంతో అక్కడ ఒక వివాదం చెలరేగింది. ఈ అంశానికి సంబంధించి మాట్లాడుతూ జేడీ వ్యాన్స్ చెప్పిన మాట, గ్రీన్ కార్డు కలిగి ఉన్నప్పటికీ నేరాలు చేసినట్లయితే, దేశ భద్రతకు భంగం కలిగించేలా బిహేవ్ చేసినట్లయితే, లేకపోతే దేశం బయట ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన గ్రీన్ కార్డ్ని రద్దు చేస్తామనే మాట చెప్తున్నారు. పైగా ఆయన చెప్తున్నది, ఇప్పుడు నేను చెప్తున్న మాటలన్నీ కూడా ఈరోజు మేము తీసుకొస్తున్నవి కాదు, ఈరోజు మేము చెప్తున్నవి కాదు, ఇవి గ్రీన్ కార్డ్ నిబంధనలో ఉన్నవే, వాటిని మేము ఖచ్చితంగా కఠినంగా అమలు చేయబోతున్నాం అని చెప్తున్నారు. అమలు చేయబోతున్నాం అనేది కొలంబియా యూనివర్సిటీ విద్యార్థి విషయంలో ఏదో పాసింగ్ రిమార్క్గా కామెంట్గా చూడాల్సిన అవసరం లేదు. ఆయన ఇప్పటికే అటువంటి గ్రీన్ కార్డు కలిగి ఉండి నేరాలు చేసినా, గ్రీన్ కార్డు కలిగి ఉండి బయట దేశాల్లో ఉన్న, గ్రీన్ కార్డు కలిగి ఉండి నిబంధనలు పాటించిన వాళ్ళకి సంబంధించిన లిస్ట్ని రెడీ చేశామని చెప్తున్నారు. ఇప్పుడు జైల్లో ఉన్న వాళ్ళని వెనక్కి పంపించేస్తున్నారు, తర్వాత అక్రమంగా అక్కడ ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే చాలామంది పంపించారు. ఇవి ఇండియా కూడా కొంతమంది అక్కడ నేరాలు చేసి జైల్లో ఉన్న వాళ్ళని వెనక్కి పంపించారు 2 ఫ్లైట్స్ ద్వారా. సో ఇవి పూర్తయిన తర్వాత నెక్స్ట్ గ్రీన్ కార్డు కలిగి ఉండి నిబంధనలు ఉల్లంఘించిన వాళ్ళని కూడా ఇక్కడ నుంచి పంపించడం కోసం ఏర్పాటు చేస్తున్నామంటే చెప్తున్నారు. అమెరికా వెళ్తున్న వాళ్ళు, అక్కడ ఉండాలనుకుంటున్న వాళ్ళకు గ్రీన్ కార్డు అనేది ఒక కళ. గ్రీన్ కార్డు కలిగి ఉంటే అక్కడ ఏ కంపెనీలో అయినా ఉద్యోగం చేసుకోవచ్చు, ఎటువంటి వ్యాపారమైనా అక్కడ చేసుకోవచ్చు, ఓ సెక్యూరిటీ దొరుకుతుంది అక్కడ. సో అటువంటి గ్రీన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు దాదాపు 3-4 కోట్ల మంది ఉన్నారు. తెలుగు వాళ్ళు కూడా అనేక మంది గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో అయితే మొత్తం సంవత్సరానికి 6 లక్షల మందికి పైగా మాత్రమే గ్రీన్ కార్డ్స్ ఇస్తూ ఉంటుంది అమెరికా. ఇక ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్లై చేసిన వాళ్ళ లిస్ట్ చూసిన తర్వాత కొంతమంది తమ జీవితకాలంలో గ్రీన్ కార్డు తీసుకోలేము అనే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు. అయితే కాస్త ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళు, శ్రీమంతులు ఎవరైనా అక్కడికి వెళ్ళి ఉండాలనుకుంటే, గ్రీన్ కార్డు తీసుకోవాలనుకుంటే వాళ్ళకి ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాం అంటూ ప్రకటించారు కొద్ది రోజుల క్రితం ట్రంప్. ఏంటంటే అది గోల్డ్ వీసాస్. దాదాపు 45 కోట్ల రూపాయలకు పైగా చెల్లించితే గోల్డ్ వీసాస్ ఇస్తాం, దాంతో ఇక్కడ ఉండడానికి సంబంధించిన అవకాశం కల్పిస్తామంటూ ఆయన చెప్పారు. సో ఇప్పుడు జేడీ వ్యాన్స్ వ్యాఖ్యలు చూసిన తర్వాత అలా గోల్డ్ కార్డ్ వీసాలు తీసుకున్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుందా అంటే ఖచ్చితంగా వర్తిస్తుందని, గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళందరినీ కూడా అలా పంపించే అవకాశం మాకు ఉంటుందని చెప్తే, సో 45 కోట్ల రూపాయల పైగా చెల్లించి గోల్డ్ వీసా తీసుకున్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. సో అటువంటి వీసాలు తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోయే పరిస్థితి ఉంటుంది. దాదాపు 1 కోటి మందిని అలాంటి గోల్డ్ వీసాల ద్వారా అమెరికాలోకి ఇన్వైట్ చేయాలి, దాని ద్వారా భారీగా నిధులు సమీకరణ చేయాలి, దాంతో అమెరికాకు సంబంధించిన అప్పులను తీర్చాలి అనేది ట్రంప్ గవర్నమెంట్ యొక్క ఆలోచనగా ఉంది. సో దానికి విరుద్ధంగా దాన్ని ఇబ్బంది కలిగించే తరహాలో జేడీ వ్యాన్స్ మాట్లాడారు. మరోవైపు ఇప్పటికే అక్కడ బర్త్ సిటిజన్షిప్కి సంబంధించిన అంశంపైన కూడా దాన్ని రద్దు చేస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్న తర్వాత కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన కోర్టులు ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపట్టాయి. దానిపైన ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ప్రస్తుతం సుప్రీంకోర్టులో దానిపైన విచారణ జరగబోతోంది. సో బర్త్ రైట్ సిటిజన్షిప్ కూడా లేకపోతే, గ్రీన్ కార్డు ఉన్నప్పటికీ అక్కడ ఉండే పరిస్థితి ఉండదు, బయటికి పంపిస్తారు లాంటి ఆందోళన పెరిగితే అమెరికాకి వెళ్ళే వాళ్ళ సంఖ్య, అమెరికాలో గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసే వాళ్ళ సంఖ్య కూడా తగ్గిపోతుంది. ఇప్పటికే గ్రీన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళలో కూడా ఆందోళన మరింత పెరిగే ప్రమాదం ఉంటుంది. ఓ అంచనా ప్రకారం ఇప్పటికే అమెరికాకి వచ్చే వలసలు దాదాపు 90% తగ్గిపోయాయి అన్నారు. ఎక్కువగా మెక్సికో వైపు నుంచి ఎక్కువగా వలసలు ఉంటాయి. సో ఆ వలసల్లో 90%కి పైగా వలసలు లాస్ట్ 45 డేస్లో తగ్గిపోయాయి అనేది ఒక అంచనా. ఇటువంటివన్నీ చేస్తే వలసదారులు అక్రమంగా అక్కడికి వెళ్ళిన వాళ్ళు రాకుండా ఆగిపోవడం మాత్రమే కాదు, లీగల్గా అక్కడ ఉన్న వాళ్ళు, ఈవెన్ గ్రీన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా అమెరికాలో ఉండాలా లేదా అనే ఆలోచన చేసే పరిస్థితి కనపడుతోంది. ఇప్పటికే ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అక్కడున్న విదేశీయులు, అక్కడ గ్రీన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారనే విషయం మాత్రమే పక్కన పెడితే అమెరికాకు సంబంధించిన ఎకానమీ దారుణంగా పతనమైంది లాంటి చర్చ ఉంది. స్టాక్ మార్కెట్స్ రోజు కొలాప్స్ అవుతున్నాయి. స్టాక్ మార్కెట్స్ భారీగా నష్టాల్లోకి వెళ్తున్నాయి. లక్షల కోట్ల రూపాయల ప్రజల సంపద ఆవిరైపోయింది. ఇదంతా కూడా ట్రంప్ పైన కాస్త సంపన్న వర్గాల్లో కూడా వ్యతిరేకతని పెంచుతుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది. సో ఈ ఒక పక్క వలసల
ఆపేసామని సంబరాలు అమెరికా చేసుకుంటున్న సందర్భంలో అమెరికాలో లీగల్గా ఉన్న వాళ్ళలో కూడా ఆందోళన తీసుకురావడం ద్వారా అమెరికాలో స్టాక్ మార్కెట్స్ కొలాప్స్ అయ్యే పరిస్థితి క్రియేట్ చేయడం ద్వారా అమెరికాని ఒక అగాధంలోకి నెడుతున్నారు ట్రంప్ లాంటి విశ్లేషణలు కూడా ప్రపంచవ్యాప్తంగా వస్తున్నాయి. సో ఇక్కడితో ఆగుతుందా, దీన్ని ఇంకా ముందుకేమైనా తీసుకెళ్తారు? గ్రీన్ కార్డు పైన ఇటువంటి కామెంట్స్ ఏడీ వ్యాన్స్ చేయడం అనేది ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద చర్చకు దారితీస్తుంది. తెలుగు కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళలో కూడా ఈ ఆందోళన చాలా ఎక్కువగా కనపడుతుంది. చూడాలి ఫర్దర్గా అమెరికా ట్రంప్ తీసుకునే నిర్ణయాలు ఇంకా ఏ రకంగా ఉండబోతాయనేది.